స్త్రీలు సుమంగలిగా ఉండాలి అంటే పాటించవలసిన నియమాలు. ఇంటికి దీపం ఇల్లాలే అని మన పూర్వకాలం నుండి మన పెద్దవాళ్ళు చెబుతున్న హితోక్తి. ఒక ఇల్లు బాగుండాలన్నా, ఆ ఇంట్లో ఉన్నవారి ఎదుగుదలకైనా ఆ ఇంటి ఇల్లాలు తీరు మూల కారణం అని చెప్తుంటారు. ఈ నేపథ్యంలో ఇంటి ఇల్లాలు చేయవలసిన, అలాగే చేయకూడని కొన్ని పనుల గురించి ప్రస్తావించారు పండితులు. మరి అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంట్లో తలపెట్టిన మంచి పనులను ఏమైనా శుక్లపక్షంలోనే చేయాలి, అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయవలెను. బహుళపక్షంలో మంచి పనులు మొదలు పెట్టకూడదు అని చెప్తున్నారు పండితులు. ఆడవారు ఎప్పుడు దిండ్లపై కూర్చోకూడదు. ఆడవారనే కాదు, ఇంట్లో ఎవరూ కూడా అలా దిండు మీద కూర్చోకూడదట. స్త్రీలు మంగళవారం, శుక్రవారం రోజుల్లో తలస్నానం అస్సలు చేయకూడదు. భర్త తలనీలాలు ఇస్తే భార్యకు కూడా సగం పుణ్యం వస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా ఆడవారు తలనీలాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. సాధారణంగా శుక్రవారం వస్తే ఆడవాళ్ళు తలస్నానం చేసేస్తుంటారు. అయితే అలా చేయడాన్ని శాస్త్రాలు తప్పుపడుతున్నాయి. రోజు తలస్నానం చేసేవారికి మాత్రం ఇది వర్తించదు. వారానికి ఒకసారి లేదా 2 సార్లు తలస్నానం చేసేవారికి మాత్రం శుక్రవారం తలస్నానం మంచిది కాదని ఆధ్యాత్మిక శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం ఆడవాళ్ళు తలస్నానం చేయరాదు. ఒకవేళ శుక్రవారం తలస్నానం చేస్తే సౌఖ్యాలన్నీ దూరం అవుతాయని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. అదే శనివారం తలస్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది అంటున్నారు. ఇంట్లోని మగవారు మంగళవారం నాడు క్షవరం చేసుకోవడం, గడ్డం గీసుకోవడం చేయకూడదు. ఇలా చేస్తే దరిద్రమని చెప్తారు. కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇల్లాలిదే. చాలామంది రాత్రి సమయంలో గాజులు, కమ్మలు తీస్తుంటారు. కానీ అలా అస్సలు తీయరాదు. ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినప్పుడు పలకరించవచ్చే వారికి ఎదురెళ్ళి ఆహ్వానించకూడదు. అలా చేస్తే ఎదురెళ్ళి అశుభాలను ఆహ్వానించినట్లే అవుతుంది. అలాగే పలకరించి వెళ్ళేవారు పోయేటప్పుడు వెళ్ళి వస్తానని అస్సలు చెప్పకూడదు. కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల కొంత పసుపు రాయాలి. ఎందుకంటే పసుపు క్రిమినాశిని. స్త్రీలు ఎప్పుడూ కూడా ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు. అది అమంగళకరము. స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్త్రములు ధరించడం మంచిది కాదు. ఉప్పు, మిరపకాయలు, చింతపండు, ధాన్యాలు వంటి వాటిని ఎవరికి ఇచ్చినా చేతికి అస్సలు ఇవ్వకూడదు. కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. అలాగే ప్రతిరోజు స్త్రీలు భోజనం చేసే ముందు కాకికి అన్నం పెట్టాలి. ఇలా చేయడం వల్ల పితృదేవతలకు సంతృప్తిని ఇస్తుంది. టెంకాయను తాంబూలంగా ఇచ్చేవాళ్ళు 3 కళ్ళు ఉండే భాగం ఉంచుకొని మిగతా భాగము ఇతరులకు ఇవ్వవలెను. స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టు విరబూసుకొని ఉండకూడదు. ఇది జ్యేష్ఠదేవితో సమానము. స్త్రీలు జుట్టు విరబూసుకొని ఉంటే ఇంటిలో మంగళం జరుగుటకు విఘ్న కారణమవుతుంది. అలాగే శుక్రవారం నాడు కానీ, జీతం వచ్చిన వెంటనే కానీ ముందుగా ఉప్పును కొనండి. ఇలా చేయడం వల్ల శుభం కలుగుతుందని చెప్తున్నారు. ఆడవాళ్ళు కాలిపై కాలు వేసుకొని కూర్చోవడం, కాళ్ళు ఆడిస్తూ కూర్చోవడం, ఎక్కువగా ఊగుతుండడం వంటి పనులు చేయకూడదు. ఇవి దారిద్ర్య హేతువులే కాక శరీరంలోని ఎముకల బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశం కలదు. ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు కుడి చేతితో మాత్రమే ఇవ్వాలి. ఎడమ చేతిని ఉపయోగించకూడదు. సుమంగళి స్త్రీలు రాత్రివేళ అలిగి ఆహారం తినకుండా నిద్రించకూడదు. అలా చేస్తే మీ ఇంటికి కీడు సంభవిస్తుంది. స్త్రీలు బహిష్టు సమయం నందు పూలు తలలో పెట్టుకోరాదు. ఎప్పుడైనా పూలు వాకిట్లోకి అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పకూడదు. రేపు తీసుకుంటాను అని చెప్పాలి. ఇంట్లో శ్రాద్ధ దినాలు ఉంటే శ్రాద్ధము ముగిసే వరకు ముగ్గు అస్సలు వేయకూడదు. శ్రద్ధానంతరం ముగ్గు వేయొచ్చు. ఇంటి ఇల్లాలి నోటి నుండి ఎప్పుడూ కూడా పీడ, దరిద్రం, శని, కష్టం అనే పదములను వినిపించకూడదు. ఇంటిలో దుమ్ము, ధూళి
సాలెగూళ్ళు దారిద్ర్య హేతువులు. కాబట్టి ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు గుడిలో కొబ్బరికాయలు మాత్రం కొట్టకూడదని, గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయకూడదని శాస్త్రం చెబుతోంది. గర్భవతులు ధ్యానం చేయడం అన్ని విధాలా మంచిదని సూచిస్తోంది. ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. శివుడి పూజలో చేయకూడని తప్పులు ఇవే. అవేంటో తెలుసుకుందాం. శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగి ఉంది. హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడిని ప్రత్యేక లింగ రూపంలో పూజించడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తాయి. శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని, భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి. అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి. కొన్ని పొరపాట్లను ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అని ఈ వీడియోలో తెలుసుకుందాం. శివుడికి బిల్వపత్రం సమర్పించడం చాలా ముఖ్యం. 3 ఆకులతో కూడిన ఈ బిల్వపత్రం శివుడి 3 కనులతో సమానం. అలాగే ఈ ఆకు త్రిశూలానికి సంకేతం. బిల్వపత్రాలతో శివుడికి పూజ చేస్తే 3 జన్మల పాపాలు హరిస్తాయి. అయితే ఆకులను చెట్టు నుంచి పీకేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బిల్వపత్రాన్ని సోమవారం రోజు, అమావాస్య నాడు, మకర సంక్రాంతి, పౌర్ణమి, అష్టమి, నవమి రోజుల్లో ఈ బిల్వపత్రాలు చెట్టు నుంచి కోయకూడదు. బిల్వ ఆకులను నీటితో శుభ్రం చేసిన తర్వాత శివుడికి సమర్పించాలి. శివలింగానికి కుంకుమ పెట్టకూడదు. కేవలం విభూది, గంధాన్ని మాత్రమే ఉపయోగించాలి. శివుడు చాలా శ్రద్ధతో ధ్యానం చేస్తుంటాడు. ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడిని పుట్టిస్తుంది. అందుకే కుంకుమకు బదులు చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని ఉపయోగించాలి. కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లో శివలింగంపై వేయకూడదు. శివుడికి పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. రాగి పాత్రలో పాలు పోయడం వల్ల అవి విషతుల్యం అవుతాయి. కాబట్టి స్త్రీలు గిన్నెలలో కానీ మట్టి పాత్రలో కానీ పాలను అభిషేకం చేస్తే అత్యంత పుణ్యం. శివుడికి ఎలాంటి పండునైనా నైవేద్యంగా సమర్పించవచ్చు. అయితే వెలగపండు శివుడికి ప్రీతికరమైనది కాబట్టి వెలగపండు శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుష్యు లభిస్తుంది. సంపంగి పూలతో శివుడికి ఎట్టి పరిస్థితుల్లో పూజ చేయకూడదు. శివుడు సంపంగి పూలకు శాపం విధించినట్లు చెబుతారు. ఒకసారి తప్పు సాక్ష్యం చెప్పడానికి సహాయపడమని బ్రహ్మ సంపంగి పూలను అడుగుతాడు. దీంతో బ్రహ్మను, సంపంగి ఇద్దరిని పూజకు పనికిరారని శివుడు శాపం విధించాడు. శివుడిని పూజించే ముందు వినాయకుడిని పూజించాలి. అంటే నీళ్లు, పాలు వంటి వాటిని ముందు వినాయకుడి విగ్రహానికి సమర్పించిన తర్వాత మరో దేవుళ్లకు ఉపయోగించాలి. ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా శివుడే వివరించాడు. తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో శివుడికి సమర్పించరాదు. శివ పూజను ప్రారంభించే సమయంలో తప్పనిసరిగా ఒక రాగి చెంబులో నీళ్లను ఉంచాలి. ఆ నీళ్లను ముందుగా ఈశ్వరునికి సమర్పించిన తరువాతే మనం పూజలను మొదలుపెట్టాలి. పరమేశ్వరునికి పాలు, పళ్ళు, ఇతర పదార్థాల కన్నా గంగా నీరు అంటే చాలా ఇష్టం. పూజ చేసే సమయంలో ఓం నమః శివాయ మంత్రాన్ని స్మరించుకోవాలి. ఈ 5 అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది. ఇలా పూజ చేసి శివుని అనుగ్రహం పొందండి. ఒకవేళ మీ ఇంట్లో శివలింగం పెట్టుకుంటే జలధార కంపల్సరిగా ఉండాలి. అంటే లింగంపై నీటి కుండ కంపల్సరిగా ఉండాలి. జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది. పూజా సమయంలో శివలింగంపై పాలు, పెరుగు, తేనె ఇలా పంచామృత అభిషేకాల తర్వాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి. అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన అనుగ్రహాన్ని పొందడానికి సోమవారం రోజు ఉపవాసం ఉండడం అత్యంత శ్రేయస్కరం.
విభూది పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ విభూతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు. నరక బాధల్లోనూ కాకుండా చూస్తాడు. మన నుదుటిపై 3 గీతలు అడ్డంగా భస్మధారణ చేయాలి. ఇలా చేస్తే జన్మ జన్మల పాపాలు నశించిపోతాయని పెద్దల వాక్కు. ఈ విభూతి మహిమను వివరించే కథ దేవీ భాగవతం 11వ స్కందంలో ఉంది. మహిమాన్వితమైన విభూతిని వివిధ పద్ధతుల్లో తయారు చేస్తారు. ఆవు పేడను కింద పడనీయకుండా చేత్తో పట్టుకొని వేద మంత్రాల మధ్య హోమం చేసి తయారు చేసుకున్న భస్మాన్ని శాంతికం అని అంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అద్దె ఇంట్లో ఉంటున్నారా? ఇలా చేస్తే మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. ప్రతి ఒక్కరికి సొంతింటి కల ఉంటుంది. ప్రతి ఒక్కరూ సొంతంగా ఒక ఇల్లు కట్టుకోవాలని లక్ష్యంతో చాలా కష్టపడతారు. పట్టణాల్లో సొంతింటి కల చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. చాలామంది అద్దె ఇళ్లలో జీవనం గడుపుతున్నారు. సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి వాస్తుశాస్త్రంలో కొన్ని పరిహారాలు సూచించారు. వీటిని పాటిస్తే మీరు త్వరలోనే సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోవచ్చు. మీరు సొంత ఇల్లు కట్టుకోవాలి అంటే ముఖ్యంగా మీకు శని అనుగ్రహం ఉండాలి. కాబట్టి శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలి. పడమర దిక్కు శనిదేవుడి దిక్కుగా పరిగణిస్తారు. కాబట్టి మీ ఇంటి పడమర దిశలో రోజు ఆవ నూనెతో దీపం వెలిగించి శని స్తోత్రం చదువుకోవాలి. ఇలా చేస్తుంటే కొన్ని రోజుల్లోనే మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. సోమవారం రోజు శివుడికి జాజి పూలతో పూజ చేయాలి. సోమవారం ఇంట్లో పూజ చేస్తే సొంత ఇల్లు ప్రార్థిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఇప్పుడు నివసిస్తున్న ఇంట్లో శ్రీ యంత్రాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజించుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఫలితంగా మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. సొంతింటి కల నెరవేర్చుకోవడానికి ప్రతి మంగళవారం రోజు ఆవుకు పప్పు, బెల్లం తినిపించాలి. ఇలా చేయడం వల్ల మన జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కోరుకున్న కల నెరవేరుతుంది. మీ పూజ గదిలో ఖచ్చితంగా శివపార్వతుల ఫోటో ఉండాలి. మీరు రోజు బయటకు వెళ్ళే ముందు శివపార్వతులకు నమస్కారం చేసి బయటకు వెళ్ళాలి. ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే శివుడికి పెరుగుతో అభిషేకం చేస్తే ఆ శివుడి ఆశీస్సులతో త్వరలోనే మీరు ఇల్లు కట్టుకుంటారు. మీరు నివసించే ఇంటి ముందు పక్షులు వస్తే వాటికి గింజలు వేయడం, నీళ్లు పెట్టడం వల్ల మీకు సొంత ఇల్లు చేకూరుతుంది. ఆదివారం రోజు నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేసి దీపం వెలిగించి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పిస్తే త్వరలోనే మీకు గృహయోగం లభిస్తుంది. అలాగే ఆదివారం రోజున ఎవరికైనా పేదవారికి తేనెను దానం చేస్తే సొంత ఇల్లు కట్టుకునే ప్రాప్తి కలుగుతుంది. అద్దెంటి పూజా స్థలం ఈశాన్యంలో ఉండే విధంగా జాగ్రత్త పడాలి. ఉదయం, సాయంత్రం పూజలు చేయాలి. ఈశాన్య దిశలో నీటి కుండను ఉంచాలి. ఇలా చేయడం వల్ల డబ్బు ఇంట్లోకి వస్తుంది. అందువల్ల ఇంటి కల నెరవేరే అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా ఏదైనా కొండ మీద ఉన్న గుడికి వెళ్ళి మీ సొంత కల నెరవేరాలని భగవంతుణ్ణి ప్రార్థించండి. అలాగే ఈ గుడి సమీపంలో ఒక రాయిపై మరొక రాయి పేర్చి దేవుడికి మొక్కితే చాలు మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆదివారం రోజు రాహుకాలంలో ఒక మంత్రాన్ని 21 సార్లు పఠిస్తే సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం నమః శ్రీ వారాహాయ ధరుణ్యధారణాయ స్వాహ. ఈ మంత్రాన్ని 40 రోజులు జపించాలి. వేప చెక్కతో ఒక చిన్న ఇంటిని చేసి పూజ గదిలో ఉంచి పూజించండి. ఇలా చేయడం వల్ల సొంత ఇంటి కల నెరవేరి మీరు ఇంటికి యజమాని అవుతారు. అద్దె ఇంటి నుంచి సొంత ఇంటికి మారే కలలు కంటున్న వారు ఇప్పుడు నివసిస్తున్న ఇంటిలో రాగితో చేసిన ఏదైనా అలంకరణ వస్తువును పడమర దిశలో పెట్టాలి. ఇలా చేస్తే శని అనుగ్రహం లభిస్తుంది. శని అనుగ్రహం ఉంటే సొంత ఇంటి కల సహకారం అవుతుంది.
ఆదివారం రోజు మారేడు చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి 3 ప్రదక్షిణలు చేస్తే తొందరలోనే గృహయోగం లభిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన కూడా గృహయోగం కలుగుతుందని పండితులు అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.